ఆన్లైన్ ఆటలు, అంతరాయం లేని చాటింగ్లు, స్నేహం పేరిట వచ్చే మాయ మాటలు నేడు మన పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కేవలం ఆటలకే పరిమితం అనుకున్న ఫ్రీ ఫైర్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ వంటి యాప్లు ఇప్పుడు అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠాలకు అడ్డాగా మారాయి. హైదరాబాద్లో ముగ్గురు బాలికలు త్రుటిలో కోల్కతా ముఠా చేతికి చిక్కకుండా బయటపడడం మన కళ్ళు తెరిపించాల్సిన ఘటన. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఒకటి మిగిలిపోతోంది. ఇంత జరుగుతున్నా మన సైబర్ క్రైమ్ పోలీసులు ఏం చేస్తున్నారు? సాంకేతికతతో దూసుకుపోతున్న నేరగాళ్లను పాతకాలపు పద్ధతులతో పోలీసులు ఎలా పట్టుకోగలరు? కేటుగాళ్ల ఆటలకు చెక్ పెట్టడంలో మన నిఘా వ్యవస్థ ఎక్కడ విఫలమవుతోంది? ఆధునిక సమాజంలో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలోకి రావడం ఎంత వేగంగా జరిగిందో, అంతే వేగంగా అది అభంశుభం తెలియని మైనర్ బాలికల జీవితాలను ఉచ్చులోకి లాగుతోంది. ఫ్రీ ఫైర్ వంటి గేమింగ్ యాప్లు కేవలం వినోద సాధనాలుగా కాకుండా నేరగాళ్లు సాలే గూడు అల్లేందుకు ప్రధాన వేదికలుగా మారుతున్నాయి. ఆట ఆడుతూ పరస్పరం మాట్లాడుకునే వెసులుబాటును ఆసరాగా చేసుకుని మైనర్లలో ఉండే అమాయకత్వాన్ని, లొసుగులను కేటుగాళ్లు ఇట్టే పసిగడుతున్నారు. ఇంట్లో చిన్నపాటి గొడవలు జరిగినా లేదా తల్లిదండ్రులు తిట్టినా ఆ సున్నితమైన క్షణాలను వాడుకొని ఇల్లు వదిలి వచ్చేలా వారి మైండ్ వాష్ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు వాడుతున్న సాంకేతికతకు మన సైబర్ క్రైమ్ పోలీసులు స్పందిస్తున్న వేగానికి అస్సలు పొంతన ఉండడం లేదు. ముఠాలు ఎప్పటికప్పుడు ఐపీ అడ్రస్లను మార్చేస్తూ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లు, టార్ బ్రౌజర్లు, డిస్కార్డ్ వంటి ప్రైవేట్ కమ్యూనిటీ చాట్ రూములను వాడుతున్నారు. కానీ మన సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికీ సంప్రదాయ ఐపీ ట్రాకింగ్, పాతకాలపు కాల్ డేటా రికార్డులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. నేరగాడు ఒక అడుగు ముందుండి అత్యాధునిక ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫారంలలో దాక్కుంటుంటే పోలీసులు పాత పద్ధతులతో వారిని వెంటాడడం వల్ల ఫలితం శూన్యమవుతోంది. సైబర్ క్రైమ్ విభాగంలో అతిపెద్ద లోపం ఏమిటంటే అక్కడ ముందస్తు నిఘా లేదా ప్రోయాక్టివ్ మానిటరింగ్ వ్యవస్థలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఏ ముఠాలు యాక్టివ్గా ఉన్నాయి, మైనర్లను టార్గెట్ చేస్తూ ఎలాంటి ప్రొఫైల్స్ తిరుగుతున్నాయి అనేది కనిపెట్టే డార్క్ వెబ్ మానిటరింగ్ టూల్స్ మన పోలీసుల వద్ద తగినన్ని లేవు. ఏదైనా నేరం జరిగి బాలిక ఇల్లు వదిలి వెళ్లిన తర్వాతో లేదా తల్లిదండ్రులు భారీగా డబ్బులు పోగొట్టుకుని ఫిర్యాదు చేసిన తర్వాతో మాత్రమే పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. అంటే ఇక్కడ నివారణ కంటే నష్ట నివారణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సైబర్ నేరగాళ్లకు భౌగోళిక సరిహద్దులు లేవు. హైదరాబాద్లోని బాలికను కోల్కతాకు చెందిన ముఠా ఆన్లైన్లో ట్రాప్ చేస్తోంది. అయితే ఇలాంటి కేసుల్లో వేర్వేరు రాష్ట్రాల పోలీసుల మధ్య ఉండాల్సిన కమ్యూనికేషన్ నెట్వర్క్ చాలా బలహీనంగా ఉంది. ఒక రాష్ట్ర పోలీసు విభాగం మరో రాష్ట్ర పోలీసులను సంప్రదించి లీగల్ నోటీసులిచ్చి నిందితుణ్ణి పట్టుకునేలోపే నేరగాళ్లు తమ డిజిటల్ ఆనవాళ్లను తుడిచేస్తున్నారు. ఈ అంతరాష్ట్ర సమన్వయ లోపాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు తమకు అనుకూలంగా మార్చుకుని సులభంగా తప్పించుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాల సంఖ్య ఏటా 100 రెట్లు పెరుగుతోంది. కానీ దానికి అనుగుణంగా సైబర్ పోలీస్ స్టేషన్లలో సిబ్బంది సంఖ్య పెరగడం లేదు. ఒకే ఒక్క సైబర్ ఇన్వెస్టిగేటర్పై 100ల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉంటున్నాయి. దీనికి తోడు సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేసే పోలీసులకు అత్యాధునిక గ్లోబల్ టెక్నాలజీలపై, మారుతున్న గేమింగ్ ట్రెండ్స్పై క్రమబద్ధమైన శిక్షణ లభించటం లేదు. సాధారణ లా అండ్ ఆర్డర్ పోలీసులను తీసుకొచ్చి సైబర్ స్టేషన్లలో వేయడం వల్ల వారు సాంకేతిక నేరాల లోతును త్వరగా గ్రహించలేకపోతున్నారు. పోలీసులు విఫలం కావడానికి మరో ప్రధాన కారణం మెటా, గూగుల్ వంటి అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థల నుంచి సకాలంలో డేటా రాకపోవడం. నిందితుడి ఐపీ అడ్రస్ లేదా చాట్ హిస్టరీ కావాలని పోలీసులు సదరు సంస్థలకు మెయిల్స్ పంపితే వారి నుంచి సమాధానం రావడానికి వారాలు, కొన్నిసార్లు నెలల సమయం పడుతుంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
ఈ కార్పొరేట్ కంపెనీల నిబంధనలు, ప్రైవసీ పాలసీల లొసుగులను వాడుకుని నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో వెలుగు చూసిన రిచ్ కిడ్స్ ట్రాప్ కేసు ఒక ఉదాహరణ మాత్రమే. సంపన్న వర్గాల పిల్లలను టార్గెట్ చేసి స్నేహం నటించి ఆపై ఏకాంత ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఘటనలు అనేక ఉన్నాయి. అయితే ఇలాంటి కేసులో 90% మంది తల్లిదండ్రులు పరువు పోతుందనే భయంతో పోలీసుల వద్దకు వెళ్లడం లేదు. బాధితులు ఫిర్యాదు చేయకపోవడం వలన పోలీసుల వైఫల్యానికి సాకుగా మారుతోంది. నేరగాళ్లను కఠినంగా శిక్షించాలనే పట్టుదల వ్యవస్థల్లో లోపించడం వల్లే ఇలాంటి ముఠాలు పదుల సంఖ్యలో బాలికలను మోసగించగలుగుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు తరచూ పిల్లలపై నిఘా ఉంచండి, ఫోన్లు ఇవ్వకండి, పేరెంటల్ లాక్స్ వాడండి అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. కేవలం అడ్వైజరీలకే పరిమితం కాకుండా గేమ్ డెవలపర్లతో, ప్లేస్టోర్ సంస్థలతో మాట్లాడి భారతదేశంలో మైనర్లకు హాని కలిగించే ఫీచర్లను ఎందుకు నియంత్రించలేకపోతున్నారనే ప్రశ్న వస్తోంది. గేమింగ్ యాప్స్లో కఠినమైన కేవైసీ ఉండేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడంలో సైబర్ నిఘా విభాగాలు విఫలమయ్యాయి. ఇప్పటికైనా సైబర్ క్రైమ్ విభాగం కేవలం ఒక దర్యాప్తు సంస్థలా కాకుండా ముందస్తు రక్షణ కవచంలా మారాలి. ప్రతి పాఠశాల, కళాశాల పరిధిలో డిజిటల్ విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసి సైబర్ పోలీసుల పర్యవేక్షణలో విద్యార్థులకు అవగాహన కల్పించాలి. సాంకేతిక నిపుణులతో కూడిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి గేమింగ్ యాప్స్, చాట్ రూమ్స్పై 24 గంటల నిఘా పెట్టాలి. అప్పుడే మన బాలికలను ఆన్లైన్ రాబందుల బారి నుంచి సురక్షితంగా కాపాడుకోగలం.